లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు తెలియపరుస్తున్న పిల్లరా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు ఎంతగానో కాపాడి మరి తన సజీవ రేఖల చోట్ల భద్రపరిచారు. మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి 2024వ సంవత్సరం మరి 4వ నెల 13వ దినాన్ని మనకు అనుగ్రహించారు. మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. సామెతల గ్రంథము 10:27. పిల్లరా, ఆయనందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారు ఆ దీర్ఘాయు మనుషులు అవుతారు. కాబట్టి ఆయనందు భయభక్తులు కలిగి జీవించడం చాలా ఆశీర్వాదకరం. మరి ఎక్కువ సంవత్సరాలు మరి జీవించడానికి మరి అనుకూలం అవుతుందని భక్తులైనటువంటి సొలొమోను గారు రాసుకుంటారు. ఆ దిశగా మనం ప్రయాణం చేద్దాం. దేవుని మన భయభక్తులు కలిగి మన జీవితాలు మనం కాపాడుకుందాం. ప్రేమగల తండ్రి, కృపల దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రోజున ప్రతి ఒక్కరి జీవితాలు ఆశీర్వాదకరమే, కానీ చాలామంది జీవితాలు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచుకోలేకపోతున్నారు. వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దేవాదిగో తండ్రి నాయనా, మీరు నైనా జీవితాన్ని బాగు చేయడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చిన గొప్ప తండ్రి కొందాలు. ఎవరైతే నీ వైపు చూస్తారో వారు నాయన ప్రభా తండ్రి, వారి జీవితాలు బాగుపడతాయి, వారు దీర్ఘాయుష్మంతులుగా తీర్చబడతారని దేవాదిగో నువ్వు సెలవిస్తున్న తండ్రి నాయన. ఇదిగో ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి. ప్రతి యవన బిడ్డను కూడా ప్రభు మరి ఆశీర్వదించండి తండ్రి. అందరినీ వైపు చూసే భాగ్యం తెచ్చండి. మా దేశ ప్రజలు, ఆయా రాష్ట్ర ప్రజలందరూ కూడా నీ వైపు చూసే కృప దయచండి తండ్రి. మరి మా దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా దీవించునైనా. ఇగో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత దయచండి తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభు. మా భారతదేశంలో సమృద్ధమైన ఆహారం దయచేయండి. దేవతని పాడి పంట మీరు ఆశీర్వదించండి. దేవాదిగో తండ్రి, ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలకినైనా దీవెనల ఆశీర్వాదాలు దయచేయండి. ప్రభాదిగో తండ్రి, మరి అందరికీ కూడా నీ తిరిగి భాగ్యం తెచ్చేయండి. అనేక మంది రోగులు అయ్యా మరి నాన్న, అనేకమైన వారి వరకు ఉన్న బలహీనతను బట్టి బలహీన కలిగి ఉన్నారు. స్వస్థత దయచేయండి. దేవానికి వందలు తండ్రి ప్రభా. కోర్టు గొడవలు, కేసు గొడవలు, అలాగే ప్రభాదిగో తండ్రి నాయన మరి అన్నీ కూడా కొట్టివేయండి తండ్రి. జైలు ఉన్న బిడ్డలు తెచ్చండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి యవన బిడ్డను కూడా మీరు రక్షించుకో తండ్రి. మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బనికి వందలు. యువతని ఉపాధి పనికి వెళ్తున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, బిడ్డలకు మంచి ఆరుగులతో నింపండి. ఈ ఎండవేళ సమస్యలు పోకున్నట్లు నీ కృప కాపుదల ఉంచండి తండ్రి. దేవా తండ్రి యేసు నీకు వందనాలు ప్రభా. మరి విదేశంలో బిడ్డలందరూ కూడా మంచి తెంపండి. ఈ రోజున వివాహం జరిగించుకున్న బిడ్డలకు నేను శుభాలు దయచేయండి. అలాగే బర్త్డే కార్యక్రమాలు జరిగించుకున్న బిడ్డలకి దీవెనలు దయచేసి ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామమునకు మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.